మరి ఒక మాట చదువుకుంటాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. కాబట్టి వాక్య భాగము ఏమని మాట్లాడుతుందంటే ప్రేమలో అభివృద్ధి పొందాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనిషి ప్రేమలో అభివృద్ధి పొందడానికి మరి 7 విషయాలు మరి బైబిల్ నుంచి చూసుకుందాం. తర్వాత ప్రార్థనలో ప్రవేశిద్దాం. మరి ప్రేమలో అభివృద్ధి పొందుట మరి చూసినట్లయితే నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన మరి ముఖ్యమైనటువంటి మరి నియమాన్ని ప్రభు మనతో చెప్తూ వచ్చినాడు. ఏంటిదంట? యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. జాన్ గాస్పల్ చాప్టర్ 13 వర్స్ 34. 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. కాబట్టి ప్రభు మనకి ఇచ్చేటువంటి ఆజ్ఞ ఏంటిదంటే మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎప్పుడైతే మనము మరి ఇతరులను ప్రేమిస్తామో అప్పుడు మనము దేవునికి శిష్యులము అవుతాము అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మరి ప్రేమ విషయం చూసినట్లయితే నిజంగా ప్రేమకు సాదృశ్యము ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన సంఘాన్ని ప్రేమించినాడు, ఆయన పాపిని ప్రేమించినాడు. యేసు తన స్వరక్తం మరి సంఘాన్ని ఆయన సంపాదించినాడు. నిజంగా ఆయన శిలువ రక్తం ద్వారా పాపిని మరి పరిశుద్ధపరిచినాడు. మనల్ని ఆయన తన స్వరక్తం ద్వారా మరి సంపాదించుకున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, మీరు విలువబెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి అని రాయబడి ఉంది. మరి యాకోబు రాస్తున్నాడు, నేను దేవునికి దాసుడను అని రాస్తున్నాడు. ఎందుకు? ప్రభు యొక్క రక్తం ద్వారా విమోచింపబడిన వారు మరి ఆయన యొక్క శిష్యులుగా మార్చబడతారు. కాబట్టి నిజంగా మరి ఆయన మనల్ని ప్రేమించినాడు. మొదటే ఆయన మనల్ని ప్రేమించినాడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించినాడు కాబట్టి మనమును ఆయనను ప్రేమింపవలను. కాబట్టి నిజంగా ప్రభువుని మనం ప్రేమించాలి. ఆయన మన విషయమై కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని విలువైనటువంటి రక్తం ద్వారా కొనుక్కున్నాడు. కాబట్టి ఆయన మన ఎడల ప్రేమ చూపెట్టినాడు. కాబట్టి మనం కూడా ఆయనను ప్రేమించాలి. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. మాథ్యూ గాస్పల్ చాప్టర్ 22 వర్స్ 37. 22వ అధ్యాయము 37వ వచనం. అందుకు ఆయన మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మరి నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. కాబట్టి దేవుడు నిజంగా తన ప్రాణాన్ని పెట్టినాడు. ఆయన నిజమైనటువంటి దేవుడు, నిత్య జీవం కలిగినటువంటి వాడు. మరి ఆయన్ను మనము పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ఆయనను మనం ఏం చేయాలా? ప్రేమించాలా. మరి బైబిల్లో మొదటి విషయము మరి మనము ఆయనను ప్రేమించాలి. ఎందుకంటే ఆయన మన పాపములను పరిహరించినాడు, తన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఆయనను ప్రేమించాలా. ఆయన మన దేవుడు కాబట్టి ఆయనను మనము ప్రేమించాలా. కాబట్టి మరి అబ్రహాము విషయం చూసినట్లయితే నిజంగా యథార్థంగా అబ్రహాము దేవుణ్ణి ప్రేమించినాడు. మరి దేవుడు తన ఒక్కగానొక కుమారుణ్ణి మరి అర్పించమని అడిగినప్పుడు అబ్రహాము వెనుదీయలేదు. కాబట్టి ఆది కాండము
22వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, అప్పుడు ఆయన, చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. కాబట్టి మరి నీ ఒక్కనైనా ఒక్క కుమారుణ్ణి ఇయ్యడానికి వెనుతీయలేదు కాబట్టి మరి నువ్వు నాకు భయపడుతున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనేటువంటి మాట మరి దేవుడే చెప్తున్నాడు. కాబట్టి నిజంగా మరి అబ్రహాము దేవుణ్ణి ప్రేమించినాడు. ఎంతగా ప్రేమించినాడంటే, దేవుడు తన ఒక్కగానొక కుమారుణ్ణి అడిగినప్పుడు ఆయన ఇవ్వడానికి ఏమాత్రం కూడా వెనుదీయలేదు. రెండవ విషయాన్ని చూద్దాము. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చే మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. కాబట్టి సహోదర ప్రేమ నిలవరంగా ఉండాల. సహోదర ప్రేమ నిలవరంగా అంటే సహోదర ప్రేమ స్థిరంగా ఉండాలి. కాబట్టి మరి నీ సహోదరుణ్ణి నువ్వు ప్రేమించాల. మరి కయ్యూను మరి హేబేలును ప్రేమించలేదు, సొంత సహోదరిని ప్రేమించలేదు. మరి హేబేలు మీద కయ్యూను పడి హేబేలును చంపినాడు. ఎందుకు? మరి హేబేలు నీతి క్రియలు కలిగినటువంటి వాడు. హేబేలు యథార్థవంతుడు. దాన్ని ఓర్చుకోలేక మరి కయ్యూను హేబేల్ని చంపేసినాడు. కాబట్టి ప్రభు చెప్తున్నటువంటి మాట, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి అంటే సహోదర ప్రేమ స్థిరంగా ఉండాల. కాబట్టి ప్రేమలో అభివృద్ధి పొందాలి అంటే మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలా, రెండవ విషయము నీ సహోదరుణ్ణి ప్రేమించాలి. కాబట్టి మరి 133, 34 కీర్తన రాయబడి ఉంది కదా, సహోదరులు ఐక్యత కలిగి ఉన్నట ఎంత మేలు, ఎంత మనోహరము. కాబట్టి ఐక్యతలో ప్రేమ ఉంది, సహోదర ప్రేమ ఉండాల. కాబట్టి రెండవది, ప్రేమలో అభివృద్ధి పొందాలి అంటే సహోదర ప్రేమ ఉండాల. దీనికి సాదృశ్యంగా మరి యోనాతాను, దావీదు ఉన్నారు. చూడండి, మరి మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం. మొదటి సమూయేలు 18, 3వ వచనం. 18వ అధ్యాయము 3వ వచనం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాడు. కాబట్టి దావీదును యోనాతాను ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు, అతన్ని ప్రేమించినాడు, సహోదర ప్రేమను చూపెట్టినాడు. మరి దావీదు తర్వాత మరి సౌలు తర్వాత దావీదు మహారాజు అవుతాడని యోనాతానుకు తెలిసినా కానీ ఏమాత్రం కూడా మత్సరం లేనటువంటి వాడు యోనాతాను. కాబట్టి నిజంగా సహోదర ప్రేమను దావీదు పైన యోనాతాను చూపెట్టినాడు. ప్రేమలో అభివృద్ధి పొందుతూ వచ్చినాడు. సాదృశ్యంగా మరి యోనాతాను సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి ఈ దినాల్లో మరి సహోదరుల మధ్య, సహోదరుల మధ్య ప్రేమ కొరత అయి ఉన్నది. కానీ మరి యోనాతాను మరి ప్రేమలో అభివృద్ధి పొంది దావీదును ఆయన ప్రేమించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి రెండవది, ప్రేమలో అభివృద్ధి పొందాలి అంటే మన సహోదరుణ్ణి మనం ప్రేమించాలా. మొదటిది దేవుణ్ణి ప్రేమించాలా, రెండవది మరి మన సహోదరుణ్ణి ప్రేమించాలి. కాబట్టి చూడండి, మరి దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉంటాం. తర్వాత మన సహోదరుణ్ణి మనం ఏం చేయాలా? ప్రేమించాలి. మూడవ విషయాన్ని చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 44. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. 5వ అధ్యాయము 44వ వచనం. 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. కాబట్టి
మూడవది మరి శత్రువుని ప్రేమించాల. నిజంగా శత్రువుని ప్రేమించాల. శత్రుత్వం ఎట్లా ఏర్పడుతుంది? నిజంగా ఒక మనిషికి ఇంకొక మనిషి మధ్యలో మరి శత్రుత్వం అనేది మరి ఏదో కక్షలు ఉంటే ఏర్పడదు. మత్సరము, ఆధిపత్యము ఇవి ఉంటేనే శత్రుత్వం వచ్చేస్తుంది. చిన్నగా కుటుంబం చూస్తే అత్త కోడలికి ఏమాత్రం కూడా ప్రాబ్లమ్స్ ఏముండవు, కానీ ఇద్దరికి శత్రుత్వం ఉంటుంది. ఆడపడుచుకి మరి మరి ఇంటికి వచ్చినటువంటి కోడలకు మరి ఏమీ ఏమీ ఉండదు, కానీ ఏదో శత్రుత్వం అనేది ఉంటుంది. ఓ వివాహం అయిన తర్వాత కూడా మరి ఇరు కుటుంబాల మధ్యలో శత్రుత్వం ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఈ శత్రుత్వం అనేది మరి ఎలా ఏర్పడుతుంది అంటే మత్సరంతో ఏర్పడుతుంది. కాబట్టి ప్రేమ ఎక్కడైతే ఉండదో అక్కడ శత్రుత్వం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనము ఈ శత్రుత్వాన్ని మనం తీసివేసుకోవాలి అంటే శత్రువును మనం ఏం చేయాలా? ప్రేమించాలా. నిజంగా సౌలు మరి దావీదు మీద విషపు చూపును చూపెట్టినాడు. దావీదు కనబడితే దావీదును చంపేద్దాం అనుకున్నాడు. అంత శత్రుత్వాన్ని సౌలు మరి దావీదు మీద చూపెట్టినాడు. మరి దావీదు ఏం చేస్తున్నాడు? సౌలును ప్రేమించినాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం. మొదటి సమూయేలు 24వ అధ్యాయము 10వ వచనం. మొదటి సమూయేలు 24వ అధ్యాయము 10వ వచనం. తీసిన వారు చదవండి. మొదటి సమూయేలు 24వ అధ్యాయము 10వ వచనం. ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించెను, అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నందినవాడు గనుక నా ఏలిన వాడిని చంపనని నేను చెప్పి తిని. కాబట్టి మరి దావీదు శత్రువును ప్రేమించినాడు, సౌలును ప్రేమించినాడు. సౌలు అనేక మార్లు దావీదును చంపాలి అనుకున్నాడు, కానీ మరి సౌలును దావీదు చేతికి అప్పగించినప్పుడు మరి మరి దావీదు మరి నిజంగా దేవునికి భయపడువాడు కాబట్టి మరి సౌలుని సంహరించలేదు. శత్రువుని సైతము ఆయన ప్రేమించినాడు. కాబట్టి ప్రేమలో అభివృద్ధి అనేది మూడో విషయం, శత్రువును ప్రేమించాలి. మొదటి విషయం మన దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకు? ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు, ఆయనను ప్రేమించాలి. రెండవది మరి మన సహోదరుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలా? స్థిరంగా ప్రేమించాలి. మూడవది మరి ఎవరిని ప్రేమించాలా? మన శత్రువును ప్రేమించాలి. నాలుగవది మరి స్నేహితుడిని ప్రేమించే వారంగా ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 15 వర్స్ 13. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునో లేడు. కాబట్టి స్నేహితుడిని మనము ప్రేమించాలి. నిజంగా చూసినట్లయితే మరి కాలంలో అనేక మంది స్నేహితులు ఉంటారు, తుంటరులు ఉంటారు, లోక స్నేహితులు ఉంటారు. కాబట్టి లోక స్నేహము దేవునితో వైరం, అది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనకు ఉండేటువంటి స్నేహితుడు యథార్థవంతుడైనటువంటి స్నేహితుడుగా ఉండాలి. కాబట్టి లోకంలో చూస్తే మరి ఎవరు కూడా యథార్థవంతులుగా కనబడరు. మరి ఎవరు కూడా తన యథార్థతను ప్రదర్శించలేనటువంటి పరిస్థితి. నిజంగా యోనాతాను దావీదు విషయంలో యోనాతాను మంచి స్నేహితుడు. అలాంటి స్నేహితుడిని మనం కలిగి ఉండాలి. దావీదు కూడా యోనాతాను పక్షాన మేలు చేయడానికి మరి మెఫీబోషెతును ఆయన పెంచి పోషించినాడు. యోనాతాను మరణాంతరం తర్వాత తన కుమారుణ్ణి రాజు భోజన బల్ల దగ్గర కూర్చోబెట్టి మరి ఆహారాన్ని సమృద్ధిగా మెఫీబోషెతుకు ఆయన ఇస్తూ వచ్చినాడు. రాజుతో సమానమైనటువంటి భోజనము మెఫీబోషెతుకు ఆయన పెట్టినాడు. మరి యోనాతాను దావీదు మధ్యలో మరి ఒక గొప్పనైనటువంటి స్నేహబంధం ఉంది. నిజమైనటువంటి స్నేహితులు, వాళ్ళకన్నా గొప్ప స్నేహితుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నిజంగా పాపి విషయమై ఆయన పాపిని ప్రేమించినాడు. మరి మనల్ని ఒక స్నేహితుడిగా భావించుకున్నాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. తన ప్రాణాన్ని మరి మన కొరకు పెట్టినాడు. ఒక స్నేహితుని కొరకు మరి ఎక్కువ ప్రేమించేవాడు ఎవరంటే మంచి స్నేహితుడు, ఆయన్నే ప్రభు అయిన యేసుక్రీస్తు. నాలుగో విషయము మరి ప్రేమలో అభివృద్ధి పొందాలి అంటే స్నేహితుడిని ప్రేమించాలి.
మొదటి విషయం ప్రేమలో అభివృద్ధి, దేవుని ప్రేమించాలా. రెండవది ప్రేమలో అభివృద్ధి, సహోదరుని ప్రేమించాలా. మూడవది ప్రేమలో అభివృద్ధి, శత్రువుని ప్రేమించాలా. నాలుగవది ప్రేమలో అభివృద్ధి, నీ స్నేహితుడిని ప్రేమించాలి. ఐదో విషయాన్ని చూస్తే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 1 John chapter 3 verse 18. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. కాబట్టి మాటతో కాదు ప్రేమించాల్సింది. దేంతో ప్రేమించాలా? క్రియతో, సత్యంతో ప్రేమించాలి. నిజంగా క్రియలు ఉండాల. అంటే మరి నిజంగా కొంతమంది మేలు చేస్తామని మాటలతో చెప్తారు. నీ పక్షాన మేలు చేస్తాను, నీ పక్షాన కనికరాన్ని చూపెడతానని మాటతో చెప్తుంటారు. అది మాటతో కాదు, క్రియతో ఉండాలి అనేటువంటి మాట మరి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి క్రియతో ప్రేమించాలి. అనేక మార్లు మనము మరి మాటలు వడ్డించే వారంగా ఉంటాం. అంటే మాటలు చెప్పే వారంగా ఉంటాం. నీ పక్షాన ఉన్నాను అని చెప్తాం. సరైన సమయానికి మరి ఉండం. అది కాదు, మరి క్రియతో ఉండాలి. అంటే మన పనుల్లో, మన విధానంలో, మన క్రియల్లో ప్రేమను వ్యక్తపరిచే వారంగా ఉండాలి. యథార్థంగా ఉండాలి. మరి బైబిల్లో చూసినట్లయితే అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో దోర్కా, తబితా ఉంది. చూడండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం. మరి 30లో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. కాబట్టి ఇక్కడ అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనంలో అక్కడ మరి దోర్కా ఉంది. ఆమె పేరు తబితా, భాషాంతరం ఆమెకు దోర్కా అని పేరు. దోర్కా అంటే లేడీ, పరిగెత్తేది. కాబట్టి ఇక్కడ మరి దోర్కా ఎవరి కొరకు పరిగెత్తిందంటే విధవరాండ్ల కొరకు పరిగెత్తింది. 39వ వచనంలో పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్లందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కొట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. కాబట్టి నిజంగా ఈ తబితా, దోర్కా నిజంగా విధవరాళ్ళకి ఎంతగానో సాయం చేసింది. మరి వాళ్ళకు అంగీలను, వస్త్రాలను కుట్టించింది. మరి ఆ దినాల విధవరాళ్ళు ఏ పని చేసుకోలేరు, అలాంటి స్థితిలో ఉంటారు. వాళ్ళకు వస్త్రం కూడా కొరతగానే ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మరి తబితా, దోర్కా మరి వారి కొరకు మరి కొంత క్రయము చెల్లించి వస్త్రాలను సమకూర్చింది. అప్పుడు వాళ్ళు మరి పేతురు చెప్పినారు, మరి చాలా ఆమె క్రియలో మమ్మల్ని ప్రేమించింది అని చెప్పినప్పుడు పేతురు మరి అందరిని వెలుపలికి పంపినాడు. మోకాల మీద ప్రార్థన చేస్తున్నాడు. మరి తబితా లెమ్మని అనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూసింది, లేచి కూర్చున్నది. కాబట్టి నిజంగా క్రియల్లో ప్రేమించే వారిని మరి దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. మేలు చేసేవారిని దేవుడు మర్చిపోకుండా దేవుడు వారి పక్షాన ఉంటాడు. ఎందుకు మరి దోర్కాను మరి తబితను తిరిగి పేతురు ప్రార్థన ద్వారా లేపినాడంటే నిజంగా తబితా యొక్క అవసరము ఈ లోకానికి ఉంది, ఆ ప్రాంతానికి ఉంది. నిజంగా క్రియల్లో మనము దేవుని ప్రేమ చూపెట్టినట్లయితే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు. ఆయన మన పక్షాన ఉంటాడు. మంచి ఆయురారోగ్యాలతో, ఆయుష్తో నింపుతాడు. అంతేకాదు నిత్య రాజ్యము, పరలోక రాజ్యం ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి 5వ విషయము, మనము క్రియల్లో ప్రేమను చూపెట్టాల. మొదటి విషయము, దేవుని యథార్థంగా ప్రేమించాలా, ఎందుకంటే ఆయన మన విషయం ప్రాణం పెట్టినాడు. 2వ విషయము, సహోదరుణ్ణి ప్రేమించాలా, ద్వేషించకూడదు. 3వది మరి శత్రువుని ప్రేమించాలా. 4వ విషయము, స్నేహితుడిని ప్రేమించాలా. 5వ విషయము,
మన క్రియల్లో ప్రేమ చూపెట్టాలి. ఇవన్నీ కూడా ప్రేమలో అభివృద్ధి. ఆరో విషయాన్ని చూసినట్లయితే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీ 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనా తనకు హాని చేస్తునని ఒకడు అనుకున్న యెడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. కాబట్టి ప్రేమలో అభివృద్ధి పొందిన వాడు ఎలా ఉంటారంటే క్షమాపణ గుణం కలిగి ఉంటాడు. కాబట్టి క్షమించేటువంటి అనుభవం ఉండాలి. నిజంగా యోసేపు అన్నలు యోసేపును ద్వేషించినారు. మరి యోసేపు యొక్క అభివృద్ధిని ద్వేషించినారు. యోసేపును తీసుకొని వెళ్ళి గుంటలో పడేసినారు. తర్వాత ఇష్మాయిలుని అమ్మివేసినారు. మరి వాడు ఐగుప్తుకి అమ్మివేసినాడు. కాబట్టి అమ్మివేయబడినాడు యోసేపు. అన్నల ద్వారా తృణీకరించబడినాడు. మరి ఇప్పుడు అన్నలను క్షమించుటకు మరి యోసేపు సిద్ధంగా ఉన్నాడు. ఆదికాండము 50వ అధ్యాయము 20-21 వచనం. మీరు నా కీడు చేయను ఉద్దేశించిదిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా మేలు కొనకే దేవుడు ఉద్దేశించారు. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. కాబట్టి యోసేపు తన సహోదరుని ప్రేమించినాడు కాబట్టి వాళ్ళని క్షమించినాడు. సహోదరులు యోసేపుకు కీడును తలబెట్టినారు. యోసేపు మరి సహోదరునికి మేలు చేస్తున్నాడు. నిజంగా మరి నేను గుర్తెరుగుదును, నా చిన్నతనంలో మాకు చుట్టమవుతారు వాళ్ళు. వాళ్ళ మామగారు మరి సౌలు దావీదుని ఎలా అయితే ద్వేషించినాడో వాళ్ళ మామగారు అల్లుని చాలా ద్వేషించినాడు, చాలా బాధ పెట్టినాడు. అయితే చివరి దినాల్లో మరి మామగారు మరి కుమారులు వెలగొట్టినారు. కుమారులు చూసుకోలేదు వాళ్ళ తండ్రి గారిని. మరి ఎవరు ఆయనకు దిక్కు అయినాడంటే చివరిగా అల్లుడు దిక్కు అయినాడు. అల్లుని ఇంటికి వచ్చినాడు. మరి ఆయన ఏం మారు మాట కూడా అనలేదు. ఆ దినాన నువ్వు నన్ను ఎంత ద్వేషించినావు, నన్ను ఎంత హింసించినావు, ఇప్పుడు నేను నీకు గతైనానా అని ఒక మాట కూడా అనలేదు. పిలిచినాడు, భోజనం పెట్టినాడు. భోజనం పెట్టడమే కాదు, ఆయన మరణించేంత వరకు ఆయన ఇంట్లోనే భోజనం చేసినాడు, ఆయన ఇంట్లోనే ఉన్నాడు. మారు మాట కూడా అనలేదు. నువ్వు నన్ను ఎంత హింస పెట్టినావు అని ఒక్క మాట కూడా అనలేదు. కాబట్టి నిజంగా దేవుని ప్రేమ క్షమాపణ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మనల్ని బాధ పెట్టిన కీడు తలబెట్టిన వారిని మనం క్షమించేటువంటి వారంగా ఉండాలి. నిజంగా అలా క్షమిస్తే ప్రేమలో అభివృద్ధి పొందుతాం, దైవ దీవెనలు పొందుకుంటాం. నిజంగా యోసేపు అన్నలను క్షమించినాడు. ఐగుప్తు అంతటి కూడా రాజు అయినాడు. ప్రపంచానికి ఆయన భోజనాన్ని పెట్టినాడు. మరి అంత జ్ఞాని అయినాడు యోసేపు. రాజు అయినాడు, ఐగుప్తు రాజు అయినాడు, ప్రధానమంత్రి అయినాడు. మరి ఎంత గొప్ప భాగ్యము క్షమాపణలో. కాబట్టి ఆరవది మనం క్షమించేటువంటి వారంగా ఉండాలి. చివరిది 7వది చూసుకొని ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. రోమా 12వ అధ్యాయము 18వ వచనం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. కాబట్టి ఇప్పుడు ప్రేమల అభివృద్ధి అంటే అందరితో సమాధానంగా ఉండాలి. ఎవరితో కూడా గొడవ పడకూడదు. నిజంగా మరి చాలామంది బాధ పెట్టేవారు కూడా ఉంటారు. వాళ్ళతో కూడా సమాధానంగా ఉండాలి. శక్యమైనంత మట్టుకు సమస్త మనుషులతో కూడా ఎలా ఉండాలంట, సమాధానంగా ఉండాలి. కాబట్టి చూసినట్లయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 27వ వచనం.
నవ్య, నీ హాట్స్పాట్ ఆన్ చేయవా? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నా వాయిస్ వినబడుతుందా? బ్రదర్, నా వాయిస్ క్లియర్ ఉందా ఇప్పుడు? చివరి మాట చివరి మాట చూసుకొని ముగించుకుందాం. చివరి మాట ఏంటిదంటే, మరి అందరితో సమాధానంగా ఉండాల. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 27వ వచనం. అయితే బర్నబా అతన్ని దగ్గరికి తీసి అపోస్తుల యొద్దకు అతన్ని తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించిననియు వారికి వివరంగా తెలియపరచెను. కాబట్టి చివరి విషయం చూసినట్లయితే, మరి అందరితో కూడా మరి ఎలా ఉండాలంట? సమాధానంగా ఉండాలి. కాబట్టి నిజంగా ఇక్కడ బర్నబా ఉన్నాడు. బర్నబా మరి పౌలును మరి సంఘం ఎదుట మరి మరి దమస్కులో మరి అపోస్తుల దగ్గరికి పౌలును తీసుకొని వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? పరిచయం చేస్తున్నాడు. మరి నిజంగా బర్నబా చేసింది చాలా గొప్పనైనటువంటి విషయం. మరి ఈ దినాల్లో మరి గొప్పనైనటువంటి బోధకులు ఉంటారు, దేవుని చేత వాడబడేవారు. కానీ వారిని ప్రోత్సాహపరచడానికి బర్నబా లాంటి వారు చాలామంది కొరత అయిపోయినారు. అంటే మరి పౌలు లాంటి వారిని ఒకవేళ వేడుక కనబరిస్తే మరి మేము ఏమవుతాము అనేటువంటి బాధలు అనేక మంది ఉన్నారు. అయితే మరి బర్నబా మాత్రము యథార్థవంతుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే పౌలును వేడుకకు కనపరిచినాడు. పౌలును అపోస్తులకు పరిచయం చేస్తున్నాడు. పౌలు నిజంగా బర్నబా కన్నా గొప్ప పరిచయం చేస్తున్నాడు. బర్నబా హృదయంలో గొప్ప సమాధానం ఉంది. ఆ సమాధానమే పౌలును అపోస్తులకు పరిచయం చేస్తున్నాడు. దాన్ని బట్టే పౌలు గారు గొప్ప సంఘాలు కట్టినాడు. ఒక దినాల మరి ఒక పెద్ద దైవజనుడు ప్రసంగం ఇవ్వాలా. ఆ దినాన దైవజనుని యొక్క ఆరోగ్యం బాగాలేదు. అప్పుడు మరి ఒక యవనస్తుని మరి ఆ యొక్క పరిచర్యకు పంపినప్పుడు అందరు అన్నారు, ఇది పెద్ద దైవజనుని యొక్క ప్రసంగం వినేటువంటి స్థలము, యవనస్తుడు వచ్చి బోధించడం ఏంది అని అనుకున్నారు. యవనస్తుడు బోధించినాడు. బోధ అయిపోయిన తర్వాత ఆ యవనస్తుడు ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు 70,000 మంది రక్షణ మార్మన్స్ తీర్మానం చేసుకున్నారు. ఆయనే బిల్లీ గ్రహం గారు. కాబట్టి నిజంగా మరి బర్నబా లాంటి వారు సంఘానికి అవసరం. మరి పౌలు లాంటి వారిని వాళ్ళు మరి అపోస్తులకు పరిచయం చేసే వాళ్ళు అవసరం. మరి మరి నిజంగా దేవుని వాక్యం బోధించే వారిని మరి వేడుకకు కనబర్చుట చాలా అవసరం. ఎప్పుడైతే ఇలాంటి పరిచర్య చేస్తామో మరి ఈ లోకంలో పెద్ద ఆధిక్యత పొందకపోవచ్చు. బర్నబా పెద్దగా ఆధిక్యత పొందుకోలేదు. పౌలు పొందుకున్నంత ఆధిక్యత బర్నబాకు రాలేదు. బర్నబానే పౌలును పరిచయం చేస్తున్నాడు, కానీ అంత ఆధిక్యత బర్నబాకి ఇక్కడ లేదు. కానీ నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో దేవుడు మరి ఖచ్చితంగా బర్నబాను హెచ్చిస్తాడు. కాబట్టి 7 విషయాలు చూసుకున్నాం. మొదటి విషయంలో దేవుడు మనల్ని ప్రేమించినాడు, మనం ఆయనను ప్రేమించాలి. రెండవది,
సహోదర ప్రేమ స్థిరంగా ఉండాలి. యోనాతాను దావీదు వలె. మూడవది శత్రువు సైతం ప్రేమించాలి. దావీదు సౌలును ప్రేమించినాడు. నాలుగవది సహోదరుని ప్రేమించాలి. నాలుగవది స్నేహితుడిని ప్రేమించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని స్నేహితులుగా భావించుకొని మనల్ని ప్రేమించినాడు. ఐదవ విషయం చూస్తే క్రియల్లో మన యొక్క ప్రేమ చూపెట్టాలి. మరి తబిత తన ప్రేమను క్రియల్లో చూపెట్టింది. ఆరో విషయం చూసినట్లయితే క్షమాపణ గుణం కలిగి ఉండాలి. నిజంగా యోసేపు తన అన్నలను క్షమించినాడు. ఏడో విషయము మరి సమాధానం కలిగి ఉండాలి. నిజంగా బర్నబాకు సమాధానం ఉంది. పౌలును పరిచయం చేస్తున్నాడు. పౌలు ద్వారా గొప్ప పరిచర్య జరిగింది. చివరి మాట చూసుకొని ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రోమా 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. నిజంగా ప్రభు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలా వెల్లడిపరుస్తున్నాడు? మనం పాపులంగా ఉన్నప్పుడే దేవుడు మన కొరకు చనిపోయినాడు. మరి ప్రియ సహోదరుడా, నీ స్థితి ఏ విధంగా ఉందో నేను ఎరగను. ఒకవేళ నువ్వు ఇంకా ప్రభుని నమ్ముకోలేకపోతే పాపివే. ప్రభువు నిన్ను ప్రేమించినాడు. పాపి కొరకు తన ప్రాణాన్ని పెట్టినాడు. ఆయన నిన్ను ప్రేమించి మరి ఇతర రాజ్యంలో నిన్ను ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి నిజంగా ప్రభువును గుర్తెరుగు, ఆయన ప్రేమను స్వీకరించు. నీ పాపాలు క్షమించమని ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభు మరి నిత్య రాజ్యం, పరలోక రాజ్యము, నిత్య సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి కొద్ది